ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. విశాఖలో వింత వాతావరణ పరిస్థితి. ఉదయం అంతా ఎండలు, సాయంత్రం అయితే మబ్బు, అక్కడక్కడ వర్షాలు, జల్లులు కూడా పడుతున్న పరిస్థితి. అసలు ఈ వింత వాతావరణ పరిస్థితి ఏంటో మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి సునన్న మేడం ఉన్నారు. మేడం చెప్పండి, విశాఖలో ఇలాంటి వాతావరణ పరిస్థితి రాష్ట్రంలో ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి వాతావరణ పరంగా? అంటే రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ట్రఫ్ ఒకటి, ఉపరితల ద్రోణి ఒకటి కొనసాగుతున్న కారణం చేత నిన్న మొత్తం చాలా ప్రాంతాల్లో టెంపరేచర్స్ కొంచెం మధ్యాహ్నం నుంచి తగ్గి అక్కడక్కడ తేలికపాటి జల్లులు కూడా రావడం జరిగింది. అయితే ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉపరితల ద్రోణి అనేది మన మీద లేదు, మన ప్రక్కన తెలంగాణ మీదుగా వెళ్తుంది. సో మనకైతే ఈరోజు ఆ ద్రోణి ప్రభావం అయితే లేదు. కానీ సాయంత్రం వేళలో అంటే డే అంతా కూడా టెంపరేచర్స్ బాగా ఎక్కువ ఉండి మధ్యాహ్నానికి బాగా ఎక్కువ ఉండి మధ్యాహ్నం నుంచి అంటే 2-2:30 తర్వాత నుంచి మారే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో కొంచెం క్లౌడ్ డెవలప్మెంట్ అయ్యి ఈవెన్ ఈదురుగాలులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఈ ఈదురుగాలులు 40-50 kmph వరకు కూడా ఉండే అవకాశం ఉంది. అంటే గంటకి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉరుముల మెరుపులతో కూడినటువంటి తేలికపాటి జల్లులు అయితే అక్కడక్కడ ఉండే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా ఏంటంటే హై ఎలివేటెడ్ ఏరియాస్ అయినటువంటి అల్లూరి సీతారామరాజు, పార్వతీపురము ఇలాంటి ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. అక్కడ ట్రాఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఈ బోర్డర్ రీజన్స్లో అంటే తెలంగాణకి బోర్డర్లో ఉన్నటువంటి మన జిల్లాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో 1 లేదా 2 ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది. మిగతా ప్రాంతం అంతా కూడాను ఇక టెంపరేచర్స్ ఎక్కువ ఉంటూ హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్ అంటే మనకి కొంచెం ఒక్కపోత వాతావరణం అయితే ఉంటుందండి. ఫర్ ద 5 days కూడాను ఈ యొక్క ఇదే సినారియో కొనసాగుతూ ఉంటుంది. అంటే నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లోను, ఈరోజు సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లోను కూడాను మధ్యాహ్నం తర్వాత నుంచి కూడాను 1 లేదా 2 చోట్ల తేలికపాటి జల్లులు ఉంటాయి. ఆఫ్టర్ దట్ సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో మరి డ్రై వెదర్ అంటే పొడి వాతావరణమే కొనసాగుతుంది. వెరస్ నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఫర్ ద కమింగ్ 4 days కూడాను ఏంటంటే ఇట్లాగా సాయంత్రం వేళలో తేలికపాటి జల్లులు ఉండడం అనేది ఉంటుంది. బట్ ఈ యొక్క వాతావరణానికి ముందు మాత్రం కొంచెం టెంపరేచర్స్ అయితే ఎక్కువే ఉంటాయి. యాక్చువల్గా 11 to 3 వరకు కూడాను కొంచెం టెంపరేచర్స్ ఎక్కువే ఉంటాయి. సో బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాటర్ని క్యారీ చేసుకోవాలి. అంటే ఈ ఎండకి ఎక్కువ ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో ఈవెన్ 40 degrees కూడా రీచ్ అవుతున్న పరిస్థితి ఉంది. సో 40 degrees బయట ఉన్నప్పుడు ఖచ్చితంగా తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. డైరెక్ట్ సన్ మన మీద పడకుండా తగినంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఉత్తరాంధ్రలో ఏమైనా వర్షాలు ఏమైనా పడే అవకాశం ఉందో? తెలంగాణ రాష్ట్రాల్లో ఎందుకంటే వర్షాలు కూడా పడుతున్న పరిస్థితి ఉంది. ఎస్, నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లోను అలాగే సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లోను కూడా కొన్ని ప్రాంతాల్లో 1 లేదా 2 చోట్ల మాత్రమే తేలికపాటి జల్లులు ఉంటాయి. ఈ జల్లులు ఉన్నప్పుడు ఈదురుగాలులు కూడా ఉండే అవకాశం ఉంది. ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది ద్రోణి? ఈ యొక్క వాతావరణము ఫర్ ద 4 days నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో అయితే ఫర్ ద 2 days అంటే ఈరోజు రేపు వరకు ఉండే అవకాశం ఉంది. ఇది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. పూర్తిగా అయితే అక్కడక్కడ జల్లులు పడుతున్నాయి. ఈ ఉక్కబోత టెంపరేచర్స్ కానీ పూర్తిగా మరో 4 రోజుల్లో ఉండబోతున్నాను. ఒక పక్క వాతావరణం విశాఖలో వింత పరిస్థితుంది. ఎండలో మధ్యాహ్నం అయితే సరే చల్లబడుతుండడంతో పూర్తిగా విశాఖ ప్రజలు కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. అలాగే ఉదయం అంతా ఉక్కబోతుండడంతో కాస్త ఇబ్బంది పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.